దాని శాఖ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు. ఈరోజు కేసీఆర్ గారు కూడా, ఆయన కూడా పెద్ద మనిషి, వరంగల్ సభలో ప్రస్తావన తెచ్చిండు అని అంటే మేము సక్సెస్ అయినట్టే కదా. సక్సెస్ అయినట్టే కదా. కేసీఆర్ గారు ఫెయిల్ అయినట్టు ఒప్పుకున్నట్టే కదా. అసలు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఆలోచన ఆ రోజు మరి కేసీఆర్ గారు ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది ఆ రోజు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి డైరెక్షన్లో. సహజంగా చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఇక మనిషి అన్నాక మనిషికి జ్వరాలు రావా? సర్ది రాదా మనిషికి? బస్సు అన్నాక బస్సుకు రిపేర్ రాదా? బండి ఉంటే బండికైనా రిపేర్ వస్తుంది, మనిషికైనా రిపేర్ వస్తుంది. మనిషికి రిపేర్ వచ్చిందంటే మరి రిపేర్ వస్తుంది. అట్లానే నేనేమంటున్నా అంటే, ఈరోజు ఉచిత ప్రయాణం ఆడవాళ్ళకు, మహిళలకు అవకాశం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి, ఈరోజు మహిళలు ఉచితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇచ్చింది కాబట్టి, ఈరోజు కూతురు తల్లిగారింటికి పోతుంది, గుళ్ళ గోపురాలకు పోతున్నారు. ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ సంగారెడ్డి, లేకపోతే ఎక్కువనా, ఇప్పుడు సపోజ్ నా సంగారెడ్డి ఉంది, సంగారెడ్డికి నుంచి ఇప్పుడు యాదగిరిగుట్ట పోవాలి, ఫ్రీయే కదా ఆడవాళ్ళకు. వేములవాడ పోవాలి, ఫ్రీయే కదా. లేదా మల్లన్న జాతరకు పోవాలి, ఫ్రీయే కదా. వరంగల్ కాళికామాత గుడికి పోవాలి, ఫ్రీయే కదా. ఈరోజు మహిళలు ఉచిత, కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాహుల్ గాంధీ గారి డైరెక్షన్లో ఉచిత బస్సు ప్రయాణం, అది కూడా 1 ఇయర్లోనే కదా. అప్పుడు 1 మంత్ అప్పుడే స్టార్ట్ చేసాం కదా. సెకండ్ డే. ఈరోజు మహిళలు అసలు ఒక సందర్భంలో, ఇప్పుడు మా దగ్గర సంగారెడ్డికి మార్కెట్, ఇప్పుడు ఇది ఏమంటారు హైదరాబాద్లో లేదు, కూరగాయల మార్కెట్, దిల్సుఖ్ నగర్లో లేదా? ఫ్రూట్ మార్కెట్ కూడా పోతున్నారు. మా ఈడికి కూడా వస్తున్నారు. ఏడికి? గుడిమల్పాపురం వస్తున్నారు. మైదీపట్నంలో ఉంటుంది చూడు, ఆడికి కూడా వస్తున్నారు. అందుకే సంవత్సరానికి 4,000 కోట్లు మహిళల కోసం కేటాయించిన చరిత్ర కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది. సీఎం రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో. అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏది? ఉచిత బస్సు ప్రయాణం తీసేయమంటున్నా కేసీఆర్ గారు? మా ప్రశ్న అది, క్లారిటీ ఇవ్వండి. మా క్లారిటీ ఇవ్వండి. ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణం మీరు తీసేయమంటున్నారా కేసీఆర్ గారుని నేను అడుగుతున్నా. ఓకే, క్లారిటీ ఇవ్వండి. మీరు క్వశ్చన్ పేరు, మీరు క్లారిటీ ఇవ్వండి. ఉచిత బస్సు ప్రయాణం ఉంచమంటున్నారా, ఎత్తేయమంటున్నారా? మీ డిమాండ్ అది. మీ యొక్క ఒపీనియన్ మాకు మీడియా ద్వారా షేర్ చేయండి. నాకు అనిపిస్తుంది ఉచిత బస్సు ప్రయాణం ఎత్తివేయాలా అని కేసీఆర్ మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. ఇక మహిళలు ఆలోచన చేసుకోండి, ఇక ఆడవాళ్ళు ఆలోచన చేయండి. చూడండి, 10 ఏళ్ల తర్వాత ఈరోజు కూడా కేసీఆర్ గారు సభ అంత సక్సెస్ కావడం కారణం కూడా మేమిచ్చిన స్వతంత్రమే, మేమిచ్చిన స్వేచ్ఛలు. అంత పెద్ద సభ పెట్టి లేని ఉన్నట్టుగా, ఉన్నే లేనట్టుగా చెప్పే స్వేచ్ఛను కూడా నీకు ఇచ్చేసినాం. నీ 10 ఏళ్ల పరిపాలనలో మేము సభలు పెట్టాలంటే ప్రతిపక్షాలకు సభలు పెట్టుకునే అవకాశం మీరు ఇవ్వకూరి. పోలీసులు అడ్డగిస్తున్నారు, పోలీసులు ఎక్కడ పడితే అక్కడ ఆపుతుర్రి.
ఇప్పుడు మీరు రోడ్ల పుండి డ్యాన్సులు చేసుకుంటూ పోతుంటే కూడా కాంగ్రెస్ పోలీసు వాళ్ళు ఏమనలేరు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ పోలీసు వాళ్ళే కదా. టీఆర్ఎస్ పోలీసు వాళ్ళు ఏమో కాంగ్రెస్ వాళ్ళు సభలు పెడితే ఆడటాడు ఆపుతుంది. ఇప్పుడున్న కాంగ్రెస్ పోలీసు వాళ్ళు ఎక్కడ మీరు దయాకర్ రావు డాన్స్ చేయబట్టి, మల్లారెడ్డి డాన్సులు చేయబట్టి ఎక్కడన్నా ఆటంకం జరిగిందా మీ డ్యాన్సులకు కానీ ఏదన్నా? ఇంతకంటే ప్రూవ్ ఏం కావాలనేది నేను పెద్దలు కేసీఆర్ గారిని మీడియా ద్వారా అడుగుతున్నాను. ఇంత స్వతంత్రం ఇచ్చినాం మీకు, ఆడుకుంటూ పాడుకుంటూ సభ చేసుకునే స్వతంత్రం ఇచ్చినాం. అదే కాంగ్రెస్ పార్టీ.